హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. హలో సుగుణ, అమ్మ నేను అర్జెంటుగా ఇంటికి రమ్మంది. నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట అంటూ శ్రావణి ఫోన్ చేసి చెప్తూ ఉంటే, నాతోనా? ఏం మాట్లాడాలి అంటూ అర్థం కానట్టు సుగుణ అడిగింది. ఏమో, నాకు తెలీదు, నువ్వు ముందు ఇంటికి రా అంటూ చెప్పి శ్రావణి కాల్ కట్ చేస్తే సుగుణ వెంటనే లోపలికి వెళ్ళి తన స్కూటీ కీస్ తెచ్చుకొని అంజుకి చెప్పి బయలుదేరింది. అరగంటలోనే జయదేవ్ గారి ఇంటికి చేరుకుంటే హ్యాండ్ స్టిక్ సహాయంతో మెల్లిగా అడుగులు వేస్తూ సుగుణ రావడం గమనించిన శ్రావణి తనని చూస్తూ, పెళ్లి కల వచ్చేసింది బాలా, పల్లకిని తెచ్చేసింది బాలా, హడావిడిగా రెడీ అవుతాం చెలో లైలా అంటూ కూలి రాగం తీస్తూ ఉంటే, ఏంటే మంచి హుషారుగా పాటలు పాడుతున్నావు, సిద్ధుతో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారా ఏంటి అంటూ టీజింగ్ అడిగింది సుగుణ. నేను పాట పాడుతుంది నా కోసం కాదు, నీ కోసం మిస్ సుగుణ అంటూ శ్రావణి క్లారిటీ ఇస్తూ ఉంటే, నా కోసమా అంటూ అర్థం కానట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అడిగింది సుగుణ. అవును, నీకోసమే. అమ్మ డాడ్తో మాట్లాడింది. రాజు వాళ్ళ అమ్మతో మాట్లాడి నీ పెళ్లి చేయాలని అమ్మ నాన్న ఫిక్స్ అయ్యారు. అందుకే తమన్ని ఉన్న పలంగా రమ్మని కబురు పంపారు అంటూ చెప్తూ ఉంటే, పెళ్ళా? నాకా? అప్పుడేనా అంటూ నేలకి గోతితో బోరుబావికి సరిపోయే లెవెల్లో గుంతలు తవ్వుతూ సుగుణ తెగ సిగ్గుపడిపోతూ ఉంటే, అబ్బో నువ్వు సిగ్గుపడికే, చూడలేక చస్తున్నా, ముందు కాస్త ఆ గుంతలు తవ్వే పని ఆపవే అంటూ సుగుణ మొహాన్ని డీప్ గా చూస్తూనే కనిపిస్తున్న తేడాన్ని గుర్తించిన శ్రావణి, ఏడ్చావా అంటూ డౌట్ గా అడుగుతూ ఉంటే సుగుణ బలవంతంగా నవ్వుతూ, ఏడవడమా? అలాంటిదేం లేదే, నీకెందుకు అలా అనిపించింది అంటూ తన కళ్ళలోకి సూటిగా చూడలేక పక్కకి చూపు తిప్పేస్తూ చెప్తూ ఉంటే, ఎందుకంటే నీ కళ్ళు వాచినట్టు కనపడుతున్నాయి అంటూ శ్రావణి చెప్పడంతో టాపిక్ డైవర్ట్ చేయాలి అన్నట్టు, నువ్వెప్పటి నుంచి స్టిక్ పట్టుకుని వాక్ చేస్తున్నావు అంటూ కాస్త ఆశ్చర్యపోతున్నట్టుగా అడిగింది సుగుణ. అదా, ఎన్ని రోజులు కోమాలో ఉండడం వల్ల కాళ్ళకి ఎక్సర్సైజ్ లేక నరాలు బిగుసుకుపోయాయి. అందుకనే నడవడం కాస్త ఇబ్బంది అయింది. కొన్ని రోజులుగా వాడికి మసాజ్ చేయడం, ఫిజియోథెరపీ చేయించడం వల్ల కాస్త బెటర్గా ఉన్నాయి. అందుకనే డాక్టర్ స్టిక్ సహాయంతో నడవడం ప్రాక్టీస్ చేయమన్నారు. అలా చేస్తూ ఉంటే త్వరగా నా కాళ్ళు నయమైపోతే నీ పెళ్లి పనులన్నీ చకచక నేనే చేసేస్తాను అంటూ సంతోషంగా శ్రావణి చెప్తూ ఉంటే, అబ్బచ్చా, నీకా ఛాన్స్ సంధ్య ఇస్తుందనుకుంటున్నావా అంటూ సుగుణ అడుగుతూ ఉంటే, ఇవ్వకపోతే దాన్ని ఉదయ్ బావ పక్కకు నెట్టేసి నీ పెళ్లి పనులు నేనే చేస్తాను. నువ్వు దాన్ని పెళ్లి చేస్తావు కదా, కనీసం నేను ఏ చిన్న పని చేయలేకపోయానని బాధపడ్డా. కానీ నీ పెళ్లిలో అన్నీ నేనే చేస్తా. అలాగే నా పెళ్లికి నువ్వు సంధ్య చేయాలి అంటూ ఫ్లోలో అంది శ్రావణి. అందుకు తమరు ముందు పెళ్లి కొప్పుకోవాలి కదా. ముందు సిద్ధు గడికి అసలు విషయం చెప్పు, లేకపోతే నువ్వు ఎందుకు తనతో మాట్లాడటం లేదు అని ఆలోచించి ఆలోచించి బాధతో పోయేలా ఉన్నాడు అంటూ సుగుణ చెప్తూ ఉంటే, ముందు ఆ భూపతి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, వాడు దొరకాలి. వాడి వల్ల ఇంకా ఎవ్వరికీ ఏ ప్రమాదం లేదు అని నాకు నమ్మకం కలగాలి. అప్పుడే సిద్ధుతో నా పెళ్లి గురించి ఆలోచిస్తా అంటూ చెప్పింది శ్రావణి. సరేలే కాని అమ్మెక్కడా అంటూ సుగుణ అడుగుతూ ఉంటే, అమ్మ నాన్న చిన్న పని మీద బయటకు వెళ్లారు, ఇప్పుడే వస్తారు. ఈలోపు నువ్వు రాజుకి కాల్ చేసి వాళ్ళమ్మను కూడా తీసుకుని రమ్మని చెప్పు అంటూ చెప్పింది శ్రావణి. ముందు అమ్మ వాళ్ళని రాని, వాళ్ళు చెప్తే అప్పుడు చేద్దాం. ప్రస్తుతానికి నీకు నేను హెల్ప్ చేస్తా అంటూ శ్రావణికి సపోర్టుగా ఉన్న ఆమెను పక్కకి వెళ్ళమని చెప్పి శ్రావణిని పట్టుకుని అటూ ఇటూ నడుస్తోంది సుగుణ. ఆఫీస్కి వెళ్ళినా కూడా సంధ్యకు సుగుణ గురించి ఆలోచనలే చుట్టుముడుతూ ఉంటే వెంటనే తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడి కాల్ కట్ చేసి, నేను ఇన్వాల్వ్ అయితే నాకు ప్రాబ్లం అవుతుంది, కానీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుందో మీ బాబాయ్కి తెలుస్తుంది అని అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఊపిరి వదిలి వర్క్లో మునిగిపోయింది సంధ్య. కాసేపటికి వీపుకు వెచ్చగా సెగ తాకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే మెల్లగా వెనక్కి తిరిగి చూసిన సంధ్యకి ప్రీతి తననే కాల్చుకుని తినేసేలా చూస్తూ ఉంటే, ఏమైంది అమ్మాయికి అనుకుని మళ్ళీ ముందుకు తిరిగి వర్క్లో బిజీ అయిపోయింది. కాసేపటికి రాజు హడావిడిగా బయటకు వెళ్లడం గమనించి, ఎందుకంత కంగారు
ఎవరు తరుముతున్నట్టు అంటూ అడుగుతూ ఉంటే సుగుణ కాల్ చేసింది. జయదేవ్ గారు నాతో ఏదో మాట్లాడాలన్నారట. అమ్మని తీసుకొని వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అంటూ రాజు డీటెయిల్గా చెప్పడంతో, హో అవునా, సరే, వెళ్ళు వెళ్ళు అంటూ నవ్వుతూ చెప్పింది సంధ్య. ఆల్రెడీ ఆ విషయం సుగుణ మెసేజ్ చేయడంతో, విషయం ఏమైనా సీరియస్ అంటావా అంటూ రాజు అడుగుతూ ఉంటే, లేదు, గుడ్ న్యూస్లే, కానీ నాకు ఈ విషయం చెప్పు. ఆ ప్రీతి ఏంటి నన్ను కాల్చుకు తినేసేలా చూస్తుంది అంటూ సంధ్య అడుగుతూ ఉంటే, అది టాప్ సీక్రెట్, చెప్పకూడదు అంటూ చెప్పాడు రాజు. చెప్తావా లేక సుగుడికి కాల్ చేయనా అంటూ సంధ్య బెదిరిస్తూ ఉంటే, సుగుడకి కాల్ చేస్తే నాకేమైనా భయమా అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు రాజు. అవునా, సరే అయితే నేను ఇప్పుడే కాల్ చేసి నువ్వు ఇక్కడ ఒక అమ్మాయితో పులిహార కలుపుతున్నావని చెప్తా. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఊహించుకో అంటూ సంధ్య టీజింగ్గా అడుగుతూ ఉంటే, అమ్మ తల్లి, అంత పని చేయకు, పిచ్చిది, నిజంగానే నీ మాట నమ్మి నా తాట తీస్తుంది, చెప్తాన్లే అంటూ తనని కాస్త దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేసి తన చెవిలో ప్రీతి లవ్స్ ఉదయ్ అంటూ మెల్లగా చెప్తే అది విన్న సంధ్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. నా సైకోని ఇష్టపడుతుందా, అందుకేనా నా వైపు అలా చూస్తుంది అనుకుని, ఈ విషయం ఉదయ్కి తెలుసా అంటూ అడిగితే, తెలుసు, కానీ తనది వన్ సైడ్ లవ్ మాత్రమే, ఉదయ్ తన్ని ఇష్టపట్టలేదు అంటూ చెప్పాడు రాజు. సరే అయితే నువ్వెళ్ళు, నేను తర్వాత మీతో జాయిన్ అవుతా అంటే, ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పలేదు అంటూ అడిగాడు రాజు. మీ అమ్మగారిని కూడా తీసుకురమ్మన్నారంటే అర్థం కాలేదా ఆ గుడ్ న్యూస్ ఏంటో అంటూ సంధ్య కళ్ళెగరేస్తూ అడుగుతూ ఉంటే, రాజుకి సంధ్య ఏం చెప్పాలి అనుకుందో అర్థమై సిగ్గుపడుతూ తలగొక్కుంటూ, అర్థమైంది అని చిన్నగా నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు రాజు. తన క్యాబిన్లో సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నా ఉదయ్ డోర్ నాక్ చేసి, లోపలికి రావచ్చా అంటూ సంధ్య అడుగుతూ ఉంటే, కమిన్ అంటూ తల పైకెత్తి సంధ్యను చూస్తూ, నువ్వు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది బంగారం అంటూ ఉదయ్ అడుగుతూ ఉంటే, ఇది ఆఫీస్, ఇల్లు కాదు, ఇక్కడ నేను మీ అసిస్టెంట్ని కదా, పర్మిషన్ తీసుకోవాలి అంటూ కాస్త కోపంగా ఆన్సర్ ఇస్తే, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, ఒంట్లో బాలేదా అంటూ అడిగాడు ఉదయ్. నాకు బాగానే ఉంది, కానీ మీకే మైండ్ పనిచేస్తున్నట్టుగా లేదు అంటూ సంధ్య చెప్పడంతో, ఏమైంది సంధ్య అంటూ తన చేతిలో ఫైల్స్ పక్కన పెట్టిన ఉదయ్ కాస్త సీరియస్ గా అడుగుతూ ఉంటే, ప్రీతి మిమ్మల్ని ఇష్టపడుతుందని మీకు ముందే తెలుసా అంటూ సూటిగా అడిగింది సంధ్య. తెలుసు, కానీ నేను తనని అంటూ ఉదయ్ అంటూ ఉండగానే తన మాటలకు అడ్డుపడి, తెలుసు మీరు తన్ని ఇష్టపట్టలేదని, కానీ తనకి ఇక్కడ ఎందుకు జాబ్ ఇచ్చారు, నేనేమి అసూయతో అడగడం లేదు, మీరు ఇలా చేయడం వల్ల తను ఇంకా మీపై ఆశ పెంచుకుంటుంది అంటూ సంధ్య చెప్తూ ఉంటే, అలాంటిదేం జరగదు సంధ్య, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంటూ ఉదయ్ సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే, తనకి జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఏదో ఎక్స్పీరియన్స్ కోసమే అనుకుంటే వాళ్ళ కంపెనీలోనే జాయిన్ అవ్వచ్చుగా, ఇక్కడెందుకు అంటూ సంధ్య పాయింట్ రైజ్ చేస్తే, ఇప్పుడేమంటావు, తనని జాబ్ నుండి తీసేయమంటావు అంతేనా అంటూ అడిగాడు ఉదయ్. మీరు తీసేయాల్సిన పని లేదు, తానే మానేస్తుంది అంటూ సంధ్య చెప్తూ ఉంటే, ఏం చేస్తావేంటి అంటూ ఉదయ్ చిరునవ్వుతో అడుగుతూ ఉంటే, అది మీకెందుకు చెప్పాలి అంటూ ఏదో గుర్తుకొచ్చిన దానిలా, వదిన ఒక్కతే ఉంటున్నారు, పైగా అంత పెద్ద ఇల్లు మెయింటెనెన్స్ చేయాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా, పని వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తున్నారు అంటూ సంధ్య అడిగితే, పని వాళ్ళు ఎక్కడికి వెళ్లారు తిరిగి రావడానికి అన్నాడు ఉదయ్. మీరే వాళ్ళని ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రండి అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చి మరీ పంపారటగా అంటూ ఆ రోజు లాన్లో తనకి తోటమాలి చెప్పిన మాటలు ఉదయ్తో చెప్తే, సంధ్య మాటలకి ఉదయ్ గుండె ఒక్క క్షణం మెలిపెట్టినట్టయిపోయింది. మీరలా చేశారు అనగానే నన్ను కావాలనే టార్చర్ చేయడానికి పెళ్లి చేసుకున్నారేమోనని నాకు డౌట్ వచ్చింది తెలుసా మీకు, కానీ అంత అవసరం మీకే ఉందని ఆలోచిస్తే నా దగ్గర జవాబు లేదు. అప్పుడు అనిపించింది, శ్రావణి విషయంలో ఎవరిని నమ్మలేక అందరినీ అనుమానించినట్టే మిమ్మల్ని కూడా అనుమానించానని. అప్పుడు నాకు కాస్త గిల్టీగా అనిపించింది అంటూ సంధ్య చెప్తూ ఉంటే, అదే సమయానికి తన ఫోన్ రింగ్ అవడంతో స్క్రీన్ పై నెంబర్ చూసిన సంధ్య నొసలు ముడిపడ్డాయి. వెంటనే ఉదయ్ వైపు చూసి, ఒక్క క్షణం అంటూ బయటకు వచ్చి కాల్ ఆన్సర్ చేసి, చెప్పు సోము అంది.
సంధ్య బయటకు వెళ్ళగానే గిల్టీ ఫీలింగ్ తో చైర్లో కూర్చున్న ఉదయ్, ఎన్నాళ్ళిలా ఈ గిల్టీ ఫీలింగ్ భరించాలి? సంధ్యకి నిజం చెప్పేస్తే ఉదయ్ అంతరాత్మ ఒక పక్క, రాజు అంతరాత్మ మరో పక్క ప్రత్యక్షమయ్యాయి. నువ్వు నిజం చెప్పిన వెంటనే విడాకుల పేపర్స్ నీ మొహం మీద కొట్టి వెళ్ళిపోతుంది అంటూ ఉదయ్ అంతరాత్మ అంటే, మరి ఎన్ని రోజులు తన దగ్గర నిజం దాచి ఇలా ఈ గిల్టీ ఫీలింగ్ తో బతకాలి అంటూ ఉదయ్ అడిగితే, ఇప్పుడిప్పుడే మీ బంధం బలపడుతుంది, కొన్ని రోజులు వెయిట్ చేయి, తర్వాత మెల్లగా ఆమెకి విషయం చెప్పు అంటూ రాజు చెప్పడంతో, అప్పుడు నన్ను తను క్షమిస్తుందా అంటూ అడిగాడు ఉదయ్. ఏమో, కానీ అందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీపై ప్రేమతో నిన్ను అర్థం చేసుకోవచ్చు అంటూ రాజు చెప్తూ ఉంటే ఉదయ్ అంతరాత్మ ఏదో చెప్పేలోపు ఉదయ్ని డిస్టర్బ్ చేస్తూ తన ఫోన్ రింగ్ అయింది. కాల్ ఆన్సర్ చేసిన ఉదయ్, హా బావా చెప్పు అని అంటే, మాము ఎలా ఉన్నావు అంటూ అడిగాడు ప్రణవ్. ప్రణవ్ గొంతు వినగానే ఉదయ్ ఆలోచనలు టెన్షన్ అంతా ఒక్కసారిగా ఎగిరిపోయి, మాము బావున్నాడు, మరి నువ్వెలా ఉన్నావు అంటూ ఉదయ్ అడుగుతూ ఉంటే, మనకేంటి మాము, సూపర్, డాడ్ నేను నానమ్మ రేపు ఇండియాకి వస్తున్నాం అంటూ చెప్పాడు ప్రణవ్. ఉదయ్ నవ్వుతూ, సరే అయితే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా అని ఉదయ్ చెప్తూ ఉంటే ప్రణవ్ కాస్త చిన్నగా, మాము నా కోసం అత్తని తీసుకొచ్చావంటగా, తను నాతో ఆడుకుంటుందా అంటూ క్యూట్ గా అడుగుతూ ఉంటే, నీకెవరు చెప్పారు అంటూ అడిగాడు ఉదయ్. మామ్ చెప్పింది, ఇంకా తను చాలా అందంగా ఉంటుందని కూడా చెప్పింది అంటూ ప్రణవ్ చెప్తూ ఉంటే ప్రణవ్ దగ్గర నుండి ఫోన్ తీసుకున్న కౌశిక్, ఉదయ్ రేపు మేమంతా ఇండియాకి వచ్చేస్తున్నాం, ఇక అక్కడే ఉండాలి అని పిన్ని డిసైడ్ చేశారు. ఇంకా ఆమె నీపై చాలా కోపంగా ఉంది, అంజుపై కూడా. కాబట్టి రేపు వచ్చేసరికి ఆమె కంటికి మా చెల్లెలి కనపడకుండా చూసుకో. మానకంటే ఆమె అలవాటు కాబట్టి పర్లేదు, కానీ అసలే మా చెల్లెలు కొత్త పెళ్లి కూతురు కదా, ఈ లేడీ టైగర్ గర్జనకి భయపడి పారిపోతుందేమో అని నవ్వుతూ కౌశిక్ జోక్ చేస్తూ ఉంటే, సరే బావా నేను చూసుకుంటా అంటూ కాల్ కట్ చేసి, నీ చెల్లి పారిపోయే టైప్ కాదు బావా, పారిగెత్తిచ్చే టైప్ అంటూ చెప్పాడు ఉదయ్. మేడం, మీరు చెప్పినట్టుగానే ఎంక్వైరీ చేయించా, మీ అనుమానం నిజమే, సుగుణ మేడం వాళ్ళ బాబాయ్ అంటూ మొత్తం విషయం వివరిస్తాడు సోము. థ్యాంక్స్ సోము, పని ఇంత త్వరగా ఫినిష్ చేసినందుకు అంటూ కాల్ కట్ చేసిన సంధ్య, అనుకున్నా ఇన్ని సంవత్సరాలు గుర్తుకు రాని సుగుణ ఒక్కసారిగా ఎందుకు గుర్తొచ్చిందో, తనపై అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో అని. అసలు విషయం ఇదన్నమాట అనుకుని సంధ్య ప్రతాప్కి కాల్ చేస్తే, హలో చెప్పు సంధ్య అంటున్న ప్రతాప్తో, అన్నా నాకు నీ నుంచి ఒక హెల్ప్ కావాలి అంటూ అడిగింది సంధ్య. ఏం చేయాలి అంటూ ప్రతాప్ అడిగితే సంధ్య విషయం అంతా చెప్పడంతో, వాట్, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే మన సుగుణ మనసులో ఇంత బాధుందా? నా చెల్లెలు కన్నీటికి కారణమైన వాణ్ణి వదిలిపెట్టను, నువ్విక్క ఈ సంగతి మర్చిపో, వాడికి నా చేతిలో మూడింది అంటూ కాల్ కట్ చేశాడు ప్రతాప్. సంధ్య ఫోన్ మాట్లాడి ఇటు తిరిగేసరికి తననే కోపంగా చూస్తూ నిల్చున్న ప్రీతి, వర్కింగ్ అవర్స్ లో నీ ఇష్టానుసారం ఫోన్ మాట్లాడటానికి నువ్వేమీ ఈ కంపెనీ బాస్వి కాదు, మా అందరిలానే నువ్వు కూడా ఇక్కడ ఒక ఎంప్లాయ్ అని గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది అంటూ చెప్తే, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ అని నవ్వుతూ సమాధానమిస్తుంది సంధ్య. ప్రీతి విసుక్కొని, ఛ, లో క్లాస్ మెంటాలిటీ, నా మాటలకి కోపం వచ్చినా కూడా కావాలని కూల్ గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తోంది అంటూ చిన్నగా గొడుగుతూ ఉంటే సంధ్యకి తన మాటలు వినిపించి విసురుగా వెనక్కి తిరిగి, మీ అన్నయ్యకి పూర్తి ఆపోజిట్ నువ్వు అనుకుని, హలో మేడం, ఈ లో క్లాస్ పీపుల్ తోనే మీ అన్నయ్య స్నేహం చేస్తుంది, పైగా గర్వంగా చెప్తాడు సంధ్య నా బెస్ట్ ఫ్రెండ్ అని అంటూ సంధ్య రిటార్ట్ ఇవ్వడంతో, వాడు అమాయకుడు, మంచికి చెడికి పెద్దగా తేడా తెలియనివాడు, అందుకే మిమ్మల్ని నమ్ముతున్నాడు అంటే, అవునా, అందుకేనా నువ్వు రీతుతో ఫ్రెండ్షిప్ చేసింది అని అంది సంధ్య. సంధ్య రీతు పేరెత్తగానే ప్రీతి కాస్త తడబడుతూ కంగారుగా మొహం పక్కకు తిప్పుకొని, ఎక్కువ లాగితే నాకే ప్రమాదం, అసలు శ్రావణికి యాక్సిడెంట్ వెనుక నా హస్తం కూడా ఉందని తెలిస్తే మా అన్న నాకు పాడి కడతాడు, ఇప్పుడు దీనితో పెట్టుకోవడం అనవసరం, టైం చూసి దెబ్బ కొట్టాలి అనుకుని కామ్గా తన ప్లేస్కి పోయి కూర్చుంది ప్రీతి. ప్రీతి ఫేస్ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేసిన సంధ్య రీతు పేరు చెప్పగానే ఈ ప్రీతి ఎందుకు కంగారు పడింది, కొంప తీసి అని ఏదో ఆలోచించి, చచా అలా ఏమయ్యుండదు, నేనే అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నా అనుకుంటూ, సంధ్య కాస్త మనుషులను నమ్మవే, అందరూ భూపతిలా ఆ రీతులా ఉండరు,
మన సిద్ధుగాడు నా సైకోగాడిలా కూడా ఉంటారు అనుకుని తన ప్లేస్కి వెళ్ళి వర్క్లో మునిగిపోయింది సంధ్య. సుగుణ కూడా మా అమ్మాయినే. సంధ్య మాకు అంతా చెప్పింది. తనకు ఎవ్వరూ లేకపోయినా కోడలుగా చేసుకోవడానికి మీరొప్పుకున్నారు. కానీ కన్యాదానం ఎవరు చేస్తారు అని అడిగారంటగా అంటూ అనురాధ గారు అంటూ ఉంటే, లక్ష్మి గారు ఆమె మాటలకి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే ఆవిడని గమనించిన సుగుణ, అయ్యో అమ్మ, అలాంటిదేం లేదు. అదంతా మేం కావాలని ఆడిన డ్రామా అంటూ చెప్పింది. డ్రామానా? డ్రామా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అంటూ జయదేవ్ గారు అడుగుతూ ఉంటే ఆయన కాస్త గంభీరంగా అడిగేసరికి భయంతో దాదాపు ఏడ్చినట్టుగా మొహం పెట్టేసుకున్న రాజు వెనక్కి వెళ్లి దాక్కుంటే తన చెయ్యి పట్టుకుని భయపడుకో అన్నట్టుగా సైగ చేసిన రాజు, ఆది అంకుల్ ఉదయ్ సంధ్యని ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాడు. అందుకే తనని ఎలా అడగాలో ఏంటో అర్థం కాక ఇలా ప్లాన్ చేశాడు. అమ్మతో తనకి పెళ్లి పవిత్రత గురించి చెప్పించి తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే సంధ్యని రివర్స్లో తనని పెళ్లి చేసుకోమని అడిగింది అంటూ వివరించాడు రాజు. ఏం జరిగినా అంతా మన మంచికే జరిగింది. నా పిల్లలు సంతోషంగా ఉంటే నాకంతే చాలు అంటూ చెప్పిన అనురాధ గారు, త్వరలోనే మంచి ముహూర్తం చూసి మనం నిశ్చయతాంబూలాలు మార్చుకుందాం వదిన గారు అంటూ చెప్తే లక్ష్మి గారు కూడా సరే అని రాజుని దగ్గరికి తీసుకొని, వీడు చిన్నప్పటి నుంచి అన్నిట్లోనూ ఫస్ట్ ఉండేవాడు, చదువులోనూ ఆటల్లోనూ. కానీ నా భర్త చనిపోయాక వీడి చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబ భారం వాడిపై పడడంతో తన స్నేహితుడి సహాయంతో వాళ్ళ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యి అక్కకి పెళ్లి చేసి పంపాడు. మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. కానీ ఏ రోజు తనకి ఏం కావాలని కానీ ఇది నచ్చిందని కానీ ఎప్పుడూ అనలేదు. మొదటిసారి నేనొక అమ్మాయిని ఇష్టపడ్డాను, తనని పెళ్లి చేసుకుంటాను అంటూ నన్ను అడిగితే తన ఇష్టానికి నేను ఎలా ఎదురు చెప్పగలను? పైగా నాకు కూడా సుగుణ బాగా నచ్చింది. ఆ బాబాదయ వీళ్ళపై ఉండి వీళ్ళు సంతోషంగా ఉంటే అంతే చాలు అన్నారామె. తప్పకుండా ఉంటారా ఆంటీ? మీ మంచి మనసు ఆశీస్సులు వాళ్ళపై ఉన్నంత వరకు వాళ్ళు సంతోషంగానే ఉంటారు అంటూ లోపలికి వచ్చిన సంధ్య వస్తూనే సుగుణని హక్ చేసుకుంటూ, మా సుగుణ మనసు బంగారం. కోపం, ప్రేమ, భయం, జాలి, దయ అన్నీ ఎక్కువే. మీరు చూస్తూ ఉండండి. మీ కొడుకుని తన కొంగు కట్టుకుని తన కొడుకుని మీ ఒడిలో పెడుతుంది ఆడించమని అంటూ కొంటిగా చెప్తూ ఉంటే, చి పోవే అంది సుగుణ సిగ్గుతో శ్రావణి వెనక దాక్కుంటూ. అరే, ఇప్పుడు నేను ఏమన్నానని నువ్వు అంతలా సిగ్గుపట్టానికి? ఉన్నమాటేగా అన్నా అంటూ సంధ్య చెప్తూ ఉంటే, నీకు బాగా అల్లరి ఎక్కువ అవుతుందే, ఇక దాన్ని వదిలే అంటూ శ్రావణి సంధ్య చెవి మెలిపెడుతూ ఉంటే అప్పుడు గమనించింది సంధ్య శ్రావణి నిలబడి ఉండడం. ఆనందం నిండిన కళ్ళతో శ్రావణిని చూస్తూ, ఇది నిజమా అంటూ అడిగితే అవును అంటూ నవ్వుతూ తలాడించింది శ్రావణి. నువ్వు కోలుకుంటావని నాకు తెలుసు అంటూ శ్రావణిని హగ్ చేసుకుంటే వాళ్ళ ఇద్దరి చుట్టూ తన చేతులు బిగించింది సుగుణ. ముగ్గురిని అలా చూసిన అనురాధ గారి కళ్ళు ఆనందంతో చెమర్చుతూ ఉంటే మెటికలు విరుస్తూ, నా బిడ్డలు ఎప్పటికీ ఇలానే ఉండాలి, వాళ్ళకి ఎవ్వరి దిష్టి తగలకూడదు అనుకున్నారు మనసులో. సంధ్య ఉదయ్లు డిన్నర్ చేశాక ఉదయ్ పైకి వెళ్ళబోతూ ఉంటే ఏదో మాట్లాడాలి అన్నట్టు అంజు సైగ చేయడంతో అంజు ఎందుకు ఆగమని చెప్పిందో ఉదయ్కి అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఆ లేడీ టైగర్ ఎంట్రీతో కథ ఏ మలుపు తిరుగుతుంది? మంజుల ఎంట్రీ తర్వాత సంధ్య ఉదయ్లు సంతోషంగా ఉంటారా? మంజుల భూపతి కంటపడితే ఏం జరగబోతుంది? సుగుణ రాజుల పెళ్లి సంతోషంగా జరిగిపోతుందా? అసలు సుగుణ బాబాయ్ మళ్ళీ దేనికోసం వచ్చాడు? శ్రావణి సిద్ధుతో పెళ్లికి ఒప్పుకునేది ఎప్పుడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.